హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వంటి శక్తివంతమైన రాక్షసులను చూసినప్పుడు వారు ఎవరు, వారి జన్మ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది కదా. అయితే వారి చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వారిద్దరూ సామాన్యులు కారు. వీరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులుగా ఉన్న జయ మరియు విజయులు. వైకుంఠంలో తమ నిత్య విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒకసారి బ్రహ్మదేవుని నలుగురు మానసపుత్రులైన సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అను మహర్షులు విష్ణువుని దర్శించుకోవటానికి వస్తారు. నిత్యయోగ సమాధిలో ఉండటం వల్ల ఈ మహర్షులు 5 ఏళ్ల పిల్లల్లాగా కనిపిస్తారు. ద్వారం వద్ద ఉన్న జయ విజయులు వారి రూపం చూసి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటారు. దీంతో ఆగ్రహించిన మహర్షులు మీరు విష్ణువు సేవ నుంచి దూరం చేయబడి భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు అని శపిస్తారు. ఆ శాపాన్ని విన్న జయ విజయులు భయపడి విష్ణువును శరణు వేడగా విష్ణువు వారికి 2 మార్గాలు చూపిస్తారు. 7 జన్మలు నాకు భక్తులుగా జీవించి వైకుంఠం చేరుకోవటం, లేదా 3 జన్మలు నాకు శత్రువులుగా జన్మించి నా చేతుల్లో మరణించి త్వరగా మోక్షం పొందటం. విష్ణువును విడిచి ఎక్కువ కాలం ఉండలేక జయ విజయులు 3 జన్మలు శత్రువులుగా జన్మించే మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ శాపం కారణంగానే వారు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడుగా జన్మించారు. తరువాత 2 జన్మలో వారు ఎవరు, ఏ అవతారంలో వారిని సంహరించారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.